బోనాలు ఒక పండుగ కాదు, 200 ఏళ్ల చరిత్ర. బోనాలంటే అమ్మవారికి బోనం సమర్పించే పండుగ మాత్రమే అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పండుగలోని అసలు కథ ఇప్పటి వరకు తెలుసుకోలేంది అదేందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మహమ్మారి, ఒక మొక్కు, ఒక విశ్వాసం, అవే ఈరోజు తెలంగాణ గర్వంగా చేసుకునే బోనాల పండుగ. వీధులన్నీ డప్పుల శబ్దాలతో మారుమోగిపోతున్నాయి. రంగురంగుల చీరలు కట్టుకొని మహిళలు తలపై బోనం మోసుకుంటూ దేవాలయానికి వెళ్తూ ఉంటారు. ముందుగా పోతురాజు ఉరుకులు వేస్తూ వస్తుంటే వేలాది మంది జై మహంకాళి అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటాము? అమ్మవారికి ఎందుకు బోనం సమర్పిస్తాము? పోతురాజు ఎందుకు ముందుంటాడు? అసలు ఈ రంగం అంటే ఏంది? ఈ సాంప్రదాయం ఎట్లా స్టార్ట్ అయింది? ఎప్పుడైనా ఆలోచించినారా? నిజంగా ఇది కేవలం ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, దీని వెనక ఒక హిస్టరీనే ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు హిడెన్ హిస్టరీస్ విత్ అనుష. తెలంగాణ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేసేది బతుకమ్మ. కానీ అదే తెలంగాణ ట్రెడిషన్కి మరో గొప్ప గుర్తింపు బోనాల పండుగ. ప్రతి ఏడాది ఆషాఢ మాసం రాగానే తెలంగాణ మొత్తం అమ్మవారి భక్తులతో కలకల్లాడిపోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, వరంగల్, సిద్దిపేట్, కరీంనగర్ ఇలా దాదాపు ప్రతి జిల్లాలో మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ వంటి గ్రామ దేవతల ఆలయాల్లో బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు జరుపుకునే ఒక కల్చర్, ట్రెడిషన్, అలాగే ఐడెంటిటీకి ఒక గొప్ప నిదర్శనం. అసలు బోనం అనే పదం ఎట్లొచ్చింది అని మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఇప్పుడే కామెంట్స్లో మెన్షన్ చేయండి. భోజనం అనే పదమే బోనంగా మారింది. అంటే అమ్మవారికి ప్రేమతో, కృతజ్ఞతతో సమర్పించే నైవేద్యమే ఒక బోనం. కొత్త మట్టి కుండలో అన్నం వండి అందులో బెల్లం, పాలు లేదా పెరుగు కలిపి కుండ చుట్టూ పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులతో తీర్చిదిద్ది వైభవంగా దీపం పెట్టి మహిళలు మోసుకొని మన ఆలయానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇది అమ్మవారికి భక్తులు సమర్పించి ఒక పవిత్రమైన కానుకగా భావిస్తూ ఉంటాం. అయితే బోనాల చరిత్ర కేవలం భక్తితోనే స్టార్ట్ అవ్వలేదు. దాని వెనుక ఒక విషాదకరమైన సంఘటన కూడా ఉంది. దాదాపు 200 ఏళ్ల క్రితం, అంటే 1813 టైంలో హైదరాబాద్లో ప్లేగ్ అనే ఒక డిసీజ్ వచ్చింది. అది చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ఆ కాలంలో అట్లీస్ట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రజల్లో ఒక భయం, ఆందోళన నెలకొంది. అదే టైంలో మన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొంతమంది సైనికుల బృందం వాళ్ళందరూ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. ఆడేం చేశారంటే, ఆ మహమ్మారి నుంచి కాపాడండి మాత అని మొక్కుతూ ప్రతి ఏడాది మీకు ప్రత్యేక పూజలు చేసి మేము బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారనమాట. ఆ తర్వాత కొంతకాలానికి ప్లేగు వ్యాధి ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఈ విధంగా ప్రజలైతే చాలా గట్టిగా నమ్మారు. తాము చేసిన మొక్కు ప్రకారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అదే క్రమంగా ఒక సాంప్రదాయంగా మారి తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ నుంచి మన తెలంగాణ అంతటా విస్తరించింది. అందుకే ఈరోజు కూడా చాలామంది బోనంను అమ్మవారికి కృతజ్ఞతగానే సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ మహమ్మారి సమయంలో ప్రజల్లో పుట్టిన ఒక విశ్వాసం ఈరోజు మన తెలంగాణ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. అయితే బోనాలంటే కేవలం బోనం సమర్పించడం మాత్రమే కాదు. ఈ పండుగల్లో కనిపించే ప్రతి ట్రెడిషన్, ప్రతి రిచువల్, ప్రతి సింబల్ వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అందులో మొదటిగా అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తి పోతురాజు. డప్పుల శబ్దాలకు తగ్గట్టుగా ఒళ్ళు ఊపుతూ, చేతిలో కొరడా పట్టుకొని, పసుపు పూసుకొని, నడుముకు గంటలు కట్టుకొని ఊరేగుతూ వస్తూ ఉంటాడు. బోనాలు ఊరేగింపులో పోతురాజు కనిపించకపోతే ఎట్లనో అనిపిస్తుంది కదా. అసలు పోతురాజు ఎవరంటే ఏంటో మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఆయన అమ్మవారి సోదరుడిగా భావిస్తూ ఉంటాము. అందుకే ఊరేగింపులో అందరికంటే ముందుగా నడుస్తూ ఉంటారు. ప్రజల విశ్వాసం ప్రకారం అమ్మవారు వచ్చే దారిలో ఉండే చెడు శక్తుల్ని, దుష్ట ప్రభావాల్ని తొలగించే ఒక ప్రొటెక్టర్గా పోతురాజు ఉంటాడు. ఆయన చేతిలో ఉండే కొరడా కూడా అందుకే ఒక సింబల్గా భావిస్తూ ఉంటాము. ఇది కేవలం నృత్యంలో ఒక భాగం మాత్రమే కాదు, గ్రామాల్ని, ప్రజలను రక్షించే ఒక శక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఇక బోనం మోసేది ఎక్కువగా మహిళలే కావడం ఒక ప్రత్యేకం. చాలామంది దీనిని ఒక ట్రెడిషన్గా మాత్రమే చూస్తారు. కానీ దీని వెనుక కుటుంబానికి ఆరోగ్యం, సుఖ సంతోషాలు, పంటలు బాగా వండాలి, పిల్లలు చాలా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది ఆ తల్లి. చాలామంది మొక్కు తీర్చుకున్న తర్వాతే బోనం సమర్పిస్తారు. కొత్త చీరలు ధరించి, తలపై బోనం పెట్టుకొని, చేతుల్లో వేపాకులు పట్టుకొని ఆలయం వైపు నడుస్తూ ఉంటారు.
ఇది కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు. యాజ్ ఐ టోల్డ్, ఇట్స్ ఎ ఫెయిత్, డివోషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. బోనం తర్వాత చేసే విధానంలో కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. కొత్త మట్టి కుండను తీసుకొచ్చి పసుపు కుంకుమతో అలంకరించి అందులో అన్నం వండి బెల్లం, పాలు లేదా పెరుగు అంటే ప్రాంతాన్ని బట్టి మారుస్తూ ఉంటారు. అలా దీపం వెలిగించి వేపాకులతో అలంకరించి, అలాగే దీంట్లో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఒక మీనింగ్ ఉంటుంది. పసుపు పవిత్రతకు, వేపాకు ఆరోగ్యానికి, దీపం జ్ఞానానికి, అన్నం జీవనాధారానిగా భావిస్తూ ఉంటారు. అందుకే బోనం అనేది కేవలం ఆరోగ్యం కాదు, అమ్మవారికి ప్రేమతో చేసే ఒక ప్రత్యేకమైన పండగ. తెలంగాణలో ప్రతి ప్రాంతంలో బోనాల సాంప్రదాయం ఒకేలా ఉండదు. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయం, గోల్కొండలో జగదాంబ ఆలయం, హైదరాబాద్లో లాల్ దర్వాజా మహంకాళి ఆలయం, ఇలా ప్రతి క్షేత్రానికి ప్రత్యేకమైన హిస్టరీ, ఒక ఐడెంటిటీ, ఒక సెలబ్రేషన్, ఒక స్టైల్ అనేది ఉంటుంది. అందుకే బోనాల సీజన్లో ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు ఒక్కొక్క ఆలయానికి వెళ్తూ ఉంటారు. అయితే బోనాల పండుగల్లో పోతురాజు తర్వాత ఎక్కువగా చర్చలోకి వచ్చేది మరో సాంప్రదాయం. మీకు గుర్తొచ్చే విషయం ఉంటుంది కదా, అదే రంగం. చాలామంది దీనిని భవిష్యవాణిగా భావిస్తూ ఉంటారు. మరికొందరు దీన్ని శతాబ్దాలుగా వస్తున్న ఒక సంస్కృతిగా, ఒక ఆచారంగా కూడా భావిస్తూ ఉంటారు. అసలు రంగం అంటే ఏంది? తొట్టెలు ఎందుకు సమర్పిస్తారు? ఈ సాంప్రదాయాలు వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఏడాది రంగం చెప్పే సమయంలో వేలాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు రంగం అంటే ఏంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి చాలామంది అనుకునేలా ఇది ఒక మ్యాజిక్ మాత్రం కాదు, ఒక ప్రెడిక్షన్ మాత్రమే కాదు. భక్తుల విశ్వాసం ప్రకారం అమ్మవారి ఆవాహన పొందిన ఒక మహిళ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని సూచనలు చెప్తుందన్నమాట. ఆ విధంగా మనం నమ్ముతూ వచ్చాం. రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి, వర్షాలు ఎట్లా పడుతున్నాయి, పంటలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అమ్మవారు వెల్లడించే విధానాన్ని భక్తులకి ఇస్తూ ఉంటారు. ఇదే భక్తులు ఒక విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు. దీనిని నమ్మడం లేదా నమ్మకపోవడం పూర్తిగా వ్యక్తిగత విషయం. కానీ వందల ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ ట్రెడిషన్ మాత్రం బోనాల ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఇక బోనాల్లో మరో ఇంపార్టెంట్ ట్రెడిషన్ ఉంది. ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించిన పవిత్ర కుండను అమ్మవారికి స్వరూపంగా భావించి ఊరేగిస్తూ ఉంటారు. డప్పులు, మేళతాళాలు, భక్తుల నినాదాల మధ్య ఈ ఊరేగింపు చూడటానికి వేలాది మంది తరలి వస్తూ ఉంటారు. చివర్లో నిమజ్జనం కూడా చేస్తారు. ఇది కేవలం ఒక ప్రొసెషన్ మాత్రమే కాదు, దిస్ ఇస్ అ సెలబ్రేషన్. చాలామంది ఆలయాల్లో కనిపించే మరో ప్రత్యేకత తొట్టెలు. రంగురంగుల కాగితాలతో తయారు చేసిన ఈ తొట్టెలను మొక్కు తీర్చుకొని భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, కుటుంబంలో సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉండాలని కోరుకొని భక్తులు తొట్టెల్ని సమర్పిస్తూ ఉంటారు. ప్రతి తొట్టె వెనుక ఒక కుటుంబం ఆశ, ఒక తల్లి ప్రార్థన, ఒక భక్తుడి విశ్వాసం అనేది ఉంటుంది. ఇంకో విషయం మనం గమనించాలి. బోనాలంటే కేవలం ఆలయానికి వెళ్ళి బోనం సమర్పించడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది తెలంగాణ జానపద కళలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్. డప్పు కళాకారులు, జానపద నృత్యాలు, సాంప్రదాయ వేషధారణలు, ఇలా అనేక కళాకారులు ఈ పండుగల్లో పాల్గొంటారనమాట. ఒక రకంగా చెప్పాలంటే బోనాలు తెలంగాణ కల్చర్, హెరిటేజ్, ఫోక్ ఆర్ట్స్ ఇవన్నిటికీ ఒక వేదికకి తీసుకొచ్చే ఒక ప్రత్యేకమైన మహోత్సవం చెప్పుకోవాలి. ఈరోజు బోనాలంటే కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పండుగ మరింత గుర్తింపు తీసుకొచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి, అలాగే లాల్ దర్వాజా మహంకాళి, గోల్కొండ ఆలయాల్లోకి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు, అలాగే గ్రామ దేవతలకు వాళ్ళ బోనం సమర్పించుకుంటూ ఉంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, యుఏఏ ప్రదేశాల నుంచి, అలాంటి అబ్రాడ్ కంట్రీస్ నుంచి కూడా మన తెలంగాణ ప్రాంతంకి వచ్చి వాళ్ళ బోనాల పండుగల్లో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కాలం మారింది, టెక్నాలజీ మారింది, మన లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. కానీ బోనాల పండుగ మాత్రం తన అసలైన స్పిరిట్, ఎమోషన్, ట్రెడిషన్ను ఏమాత్రం కోల్పోలేదు. ఒకప్పుడు గ్రామాల్లో మాత్రమే జరిగే ఈ వేడుకలు ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచం మొత్తం చూసేస్తుంది. అంటే సాంప్రదాయం పాతదే, కానీ దీన్ని చూసే ప్రపంచం మాత్రం కొత్తదిగా మారిపోయింది. అందుకే బోనాలు తెలంగాణ కల్చరల్ ఐడెంటిటీకి ఒక ప్రతీకగా మనం చెప్తూ ఉంటాం. ఒకప్పుడు మహమ్మారి నుంచి రక్షించమని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రారంభించిన ఈ ట్రెడిషన్ నేడు కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా మారిపోయింది. 200 ఏళ్ళు గడిచినా ఆ భక్తి, ఆ నమ్మకం, ఆ ఉత్సవం ఏమాత్రం తగ్గలేదు.
అయితే ఇక్కడ ఇంకో విషయం మాత్రం మస్తు గుర్తుపెట్టుకోవాలి మనం. బోనాల చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలు చరిత్రగా ఆధారాలు ఉండకపోయినా కూడా మరికొన్ని అంశాలు స్థానిక కథనాలు, ప్రజల విశ్వాసాల ఆధారంగా తరతరాలుగా ఇవి వస్తూనే ఉన్నాయి. అందుకే బోనాలంటే కేవలం మనం ఒక చరిత్ర కాదు, ఒక హిస్టరీ అనుకోవాలి, ఒక ఫెయిత్, ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ అనుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. మొత్తానికి బోనాలు అనేది ఒక కేవలం అమ్మవారికి బోనం సమర్పించే పండుగ మాత్రమే కాదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. తెలంగాణ ఆత్మ, తెలంగాణ సంస్కృతి, ప్రజల ఐక్యతను ప్రపంచానికి పరిచయం చేసే ఒక మహోత్సవం. డప్పుల శబ్దంతో వినిపించేది కేవలం సంగీతం కాదు, 2 శతాబ్దాల చరిత్ర. ఇక బోనం మోసే ప్రతి మహిళలో కనిపించేది కేవలం భక్తి కాదు, ఒక కుటుంబ నమ్మకం. పోతురాజు ప్రతి అడుగులో కనిపించేది ఒక కేవలం నృత్యం కాదు, ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం అని చెప్పాలి. అందుకే బోనాలు ప్రతి ఏడాది వస్తూ ఉంటాయి, కానీ వాటి వెనక ఉన్న స్టోరీ, కల్చర్, ఎమోషన్ మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. జై మహంకాళి, జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో జై మహంకాళి అని కమెంట్ చేయండి. అలాగే మా వీడియో కోసం ఇంకేమైనా కంటెంట్ కావాలనుకుంటే కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి, అవి మేము తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.